హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగితే మాత్రం ఇంట్లో ఉండే వాటితోనే చకచకా నిమిషాల్లో ఈ స్వీట్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా, జ్యూసీగా, తిన్నా కొద్ది తినాలనిపించేలా, నోట్లో వేస్తే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలే కాదండి, పెద్దవారు కూడా ఈ టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే. మరి అంత టేస్టీగా ఉండే మరి ఈ స్వీట్ రెసిపీని చాలా సింపుల్గా, తక్కువ టైంలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మరి వీడియో చూసే ముందైతే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరి ఈ టేస్టీ స్వీట్ని మొదలెడదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసేసుకుందాం. ఇలా స్ట్రెయిన్ చేసుకొని తీసుకుందాం. మీరు ఆల్రెడీ చేసి పెట్టుకుంటే అవసరం లేదండి. ఇలా 1 కప్పు వరకు తీసుకున్నాక 1/2 కప్పు వరకు పాలపొడి పౌడర్ని కూడా వేసేసుకుందాం. ఇలా పాలపొడి పౌడర్ వేయడం వల్ల స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసుకుందాం. ఇలా కరిగించిన నెయ్యి వేసేసుకుంటున్నాను నేను, లేదంటే ఆయిల్ అయినా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఒకసారి వీటన్నింటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి, ఈ విధంగా ఫింగర్స్తోని. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకుందాం. స్వీట్ కదా, ఇలా సాల్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని మరీ టైట్గా కాకుండా సాఫ్ట్గా, స్టిక్కీగా ఉండేలాగా కలిపేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా, ఎందుకంటే మిల్క్ పౌడర్ వేసాం కదా, త్వరగా లూజ్ అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. జస్ట్ ఇలా ఫింగర్తో ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా ఉండేలాగా ఉంచేసుకోవాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనం రెస్ట్ ఇచ్చేద్దాం దీనికి. ఇలా పిండి ఆరిపోకుండా ఒక క్యాప్ ద్వారా ఇలా కప్పేసుకుందాం. ఒక 10-15 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. ఒక 10 నిమిషాల తర్వాతనే తీసేస్తున్నాను నేను. తీసేసి మరొకసారి సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇదంతా పిండిని మరొకసారి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం చపాతీ దేని మీద చేస్తామో అది తీసేసుకొని ఇలా ఒక 2 పార్ట్స్ డివైడ్ చేసేసాను నేను. చేసేసుకొని దీన్ని చపాతీలాగా పరుచుకోవాలి. కాస్త పిండి జల్లుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలాగే కానీ మరీ పల్చా చేసుకోకూడదు. నేను మీకు ఎలా ఉండాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇంత సైజులో ఉంటే సరిపోతుంది. లావు అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు నేను రౌండ్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా ఒక క్యాప్ తీసుకున్నాను. ఈ క్యాప్ ద్వారా ఇలా ప్రెస్ చేస్తే మనకి రౌండ్గా వచ్చేస్తుంది అనమాట షేపు. మీరు కావాలంటే స్క్వేర్, క్యూబ్ ఇలా కూడా చేసేసుకోవచ్చు. సో నేను ఇలా రౌండ్గా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఇలా క్యాప్ పెడితే మనకు ఈజీగా రౌండ్గా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా వస్తాయి. మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. చూస్తున్నారు కదండి వీడియోలో, ఈ విధంగా ఉంటే మనకి చక్కగా పొంగుతాయి అన్నమాట. సో ఇంత ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అలాగే మరొక చపాతీ కూడా చేసుకొని ఇలాగే సేమ్ కూడా అదే సైజులో చేసేసుకుందాం. అంతే మందంగా ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని ఇలా స్క్వేర్ షేప్లో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా నైఫ్తోని కట్ చేసుకోవాలి. మనం ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా నైఫ్తోని కట్ చేసుకొని ఈ విధంగా పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకొని ఇలా మనం స్క్వేర్ షేప్ కూడా చేసేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ట్రయాంగిల్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. నేను కావాలని మా పాప కోసం అనేసి ఇలా ట్రయాంగిల్, స్క్వేర్ షేప్ అలాగే రౌండ్గా చేసేసాను. మీరు అన్నీ ఒకలాగైనా చేసుకోవచ్చండి. నేను జస్ట్ చూపించడం కోసం ఇలా చేశాను అంతే. సో అవి కొన్ని ఇవి కొన్ని చేసేసాను అనమాట. ఇలా అన్నీ కూడా చేసేసుకొని ఇంకా మిగిలిన పిండి ఏమైనా ఉంటే దాన్ని కూడా పరుచుకొని మిగతావి కూడా చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. ఇప్పుడు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇలా 1.5 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు. నేను చేసిన క్వాంటిటీకి అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా 1.5 కప్పు వరకు షుగర్ వేసుకున్నాక 2 కప్పుల వరకు వాటర్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ షుగర్ అంతా కూడా కరిగించుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. సిరప్ అనేది మనకి థిక్గా కావాల్సిన అవసరం లేదు, అలాగే పాకం పట్టే పని కూడా అవసరం లేదండి. ఇలా పూర్తిగా కరిగిపోయి మనకి బబుల్స్ వస్తున్నప్పుడు ఫ్లేవర్ కోసం 2 యాలకులు కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ఈ సిరప్ని అంతా మరిగించుకోవాలి. మనం గులాబ్ జామ్ సిరప్ చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలన్నమాట. కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మరీ కూడా పాకం పట్టన అవసరం లేదు, ముదురుగా ఉండకూడదు. జస్ట్ కరిగిపోయి జస్ట్ ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుని క్యాప్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా ఒక ప్యాన్లో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఆయిల్ అనేది మరీ హీట్ కాకూడదండి, మీడియంలో ఉండాలన్నమాట.
ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు వేసుకుంటే కనుక బిస్కెట్స్ అనేవి త్వరగా మాడిపోతాయి. అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, కానీ లోపల మాత్రం బాగుండదు, సాఫ్ట్గా రాదు. కాబట్టి ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడవకుండా మీడియంగా ఉన్నప్పుడు ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి చక్కగా పొంగుతాయి వేయగానే మనకి. జస్ట్ ఒక 1 మినిట్ అలాగే వదిలేసి ఆ తర్వాత ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేసి అలాగే సాఫ్ట్గా అయిపోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూనే వీటిని చక్కగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మంచి కలర్ రావాలన్నమాట. ఈ విధంగా గోల్డెన్ థిక్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వస్తేనే బాగుంటాయి తినడానికి, చూడడానికి, అలాగే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇంకా చక్కని కలర్ వచ్చిన తర్వాత తీసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి సిరప్ అంతా అంటేలాగా ఒకసారి కలిపినట్టుగా చేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని సిరప్ అంతా కూడా చక్కగా పట్టేస్తుంది అన్నమాట. ఆ టైంలో చూడండి సిరప్ అంతా ఇంగిపోయి మన బిస్కెట్స్ చక్కగా పట్టేసి సాఫ్ట్గా అయిపోయాయి కదా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం ప్లేట్లోకి వేసుకొని తినడమే అండి. చూడండి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా. జస్ట్ ఇలా కట్ చేశానంతే. చూడండి జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి పిల్లలకి ఏదైనా స్వీట్ కావాలంటే అప్పటికప్పుడు చిటికలో ఎక్కువ రిస్క్ లేకుండా చాలా టేస్టీగా మరి సింపుల్గా చేసుకోవచ్చు కదా. మరి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ పిల్లలు అడిగినప్పుడు కానీ లేదంటే ఇంట్లో వాళ్ళు చేయమన్నప్పుడు కానీ తినాలనిపించినప్పుడు కానీ తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసేవారైతే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బై.